బాలలు వచ్చేసాను. మీరు రెడీనా కథ వినడానికి? మిఠాయి రేడియో ఇది మన అందరి అడ్డ. ఎవరు మీ ఆర్జేశ్వరుణ. చూడండి, ఈ కథ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడే కాదు, మీరు పెద్ద అయ్యాక కూడా ఇదే మోరల్ గుర్తుంచుకోవాలి, ఫాలో అవ్వాలి. అప్పుడే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మరి స్టార్ట్ చేద్దామా? ఒక ఊరిలో ఒక ఫ్యామిలీలో ఒక చిన్న బాబు ఉంటాడు. ఒక 8 years బాబు అలా. ఆ ఊరికి దగ్గరలో కొంచెం అడవిలాగా చిన్న స్మాల్ ఫారెస్ట్ లాగా ఉండేదన్నమాట. అయితే ఆ బాబు అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఆడుకుంటూ ఉండేవాడు. అక్కడ చిన్న గుహ, అంటే మామూలుగా టైగర్స్ లాంటి ఉండేలాంటిది కాదు, ఒక ఇలా క్లోజ్డ్గా ఒక చిన్న స్టోన్స్ తోటి ఇల్లు లాగా అలా ఉండేదన్నమాట. అయితే ఆ గుహలో నుంచి, గుహ బ్యాక్ సైడ్ అంత గాలి ఉంటుంది కదా, ఆ గాలి సౌండ్స్ అన్ని గుహలోకి వచ్చేసి గుహ దగ్గర ఈ బాబు నిలబడ్డప్పుడు పిచ్చి పిచ్చి సౌండ్స్, ఏదో సౌండ్స్, అసలు అర్థం లేని సౌండ్స్ వినపడేవి. అప్పుడు ఆ బాబు ఏమనుకున్నాడు, అక్కడ నుంచి ఎవరో ఇలాంటి పిచ్చి సౌండ్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకరోజు చాలా కోపం వచ్చేసి, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అరుస్తాడు. అరిసేటప్పటికి అటు నుంచి కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే సౌండ్ వినబడుతుంది. మీకు తెలుసో తెలీదో, గుహలో రీసౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా సేమ్ సౌండ్ వచ్చేటప్పటికి బాబుకి ఇంకా కోపం వస్తుంది. అసలు సౌండ్స్ తోటే పిచ్చిగా కోపం వస్తుందంటే ఇంకా నాకు ఇష్టం లేదు అనే మాట వినేపటికి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇంకా 3-4 times అంటే 3-4 times అలానే వస్తుంది. అప్పుడు గబగబా ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తాను, అమ్మ, గుహలో ఎవరో పిచ్చి బాబు ఉన్నాడు, నేనంటే ఇష్టం లేదని అరుస్తున్నాడు అని అంటాడు. ఆమె నవ్వి ఊరుకుంటుంది. నెక్స్ట్ డే అలానే అరిస్తే నెక్స్ట్ డే అలానే వస్తుంది. మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్తాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఏమంటుంది, ఓహో, ఆలోచిస్తుంది అనమాట. ఓకే, అయితే నువ్వు ఈసారి ఏం చేయాలంటే, నువ్వంటే నాకు ఇష్టం అను, చూద్దాం ఏమంటాడో. అంటే బాబు కష్టం, ఇష్టం అనిపించలేదు అలా అనడం, కానీ అమ్మ చెప్పింది కదా ఒకసారి అని చూద్దామని మళ్ళీ ఊరు బయటకు వెళ్ళి ఆ ఊహ దగ్గర నిలబడి, నువ్వంటే నాకు ఇష్టమే అని అంటాడు. మళ్ళీ అటు నుంచి నువ్వంటే నాకు ఇష్టమే అని సౌండ్ వస్తుంది. బాబుకు ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా గబగబగా వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఏమంటారు నాన్న, అలా రీసౌండ్, ఇంగ్లీష్లో ప్రతిధ్వని అని అంటారు అనమాట, తెలుగులో. ఓకే, అయితే ఏం చేయాలంటే, ఇదే మన జీవితం కూడా, మన లైఫ్ కూడా ఇంతేనమ్మా. ఎలా అంటే, మన ప్రతి మాటని చేతని అది మనకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. మనం మంచి చేస్తే మనకు మంచే తిరిగి వస్తుంది. మనం ఎప్పుడు చెడు చేయాలి, ఎవరికన్నా చెడు చేయాలి, ఎక్కడైనా చెడు చేయాలి, ఎలా అయినా చెడు చేయాలి అనేటువంటి ఆలోచనలు రావద్దు. ఎందుకంటే అది మనకే చెడు వచ్చేస్తుంది. ఎవరికన్నా మంచి చేస్తా అనుకున్నా మళ్ళీ మనకు కూడా మంచే జరుగుతుంది. జీవితం అంటే ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, కేవలం మన చర్యల ప్రతిబింబమే. చర్యలు అంటే ఏంటివి? పనులు. మనం మంచి పని చేస్తే మనకు మంచి జరుగుతుంది, ప్రతిబింబం అన్నమాట. ఈ ప్రపంచంలో చాలా ప్రేమ ఉండాలని మీరు అనుకుంటే, మీ మనసులో కూడా ఎక్కువ ప్రేమను నింపుకోవాలి. మీ బృందంలో సమర్థత మరింత పెరగాలనుకుంటే ముందు మీ సమర్థతను పెంచుకోవాలి. ఈ సూత్రం అంటే ఈ ఫార్ములా జీవితంలోని అన్ని సందర్భాల్లో అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి మీరేం చేయాలి, ఇప్పటి నుండే ఎవ్వరి మీద అనవసరంగా కోపం తెచ్చుకోవడం, అరవడం, ఫైట్ చేయడం అలాంటివన్నీ ఏం చేయొద్దు. ఏం చేయాలి, మంచిని పంచితే మనకు మంచి జరుగుతుందని గుర్తుంచుకుంటే మీ లైఫ్ లాంగ్ కూడా మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే, మరి విన్నారు కదా కథ, అర్థమైందా? నెక్స్ట్ ఇంకో కథతో ఇంకోసారి మీ దగ్గరికి వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.